భగవద్గీత సమరి శ్లోక మోక్ష సన్యాస యోగము 18వ అధ్యాయము 50వ శ్లోకానికి అనుసంధానంగా ఉన్న ఎన్నో ఉపనిషత్తులను చూసాము. ఈరోజు అదే రకంగా చివరి ఉపనిషత్తు దానికి రెఫరెన్స్గా ఉండేటువంటిది ముక్తికోపనిషత్. ముక్తికోపనిషత్ ద్వితీయోధ్యాయ. అన్వేష్టవ్యం ప్రయత్నేన మారుతే జ్యోతిరాంతరం దర్శనాదర్శనే హిత్వా స్వయం కేవలరూపతః య ఆస్తే కవిషయార్దూల బ్రహ్మణ బ్రహ్మవిత్ స్వయం. దీని అర్థము, ఓ మారుతి, లోపలనున్న జ్యోతిని, జ్యోతిస్వస్వరూపమగు ఆత్మను, జ్యోతిస్వరూపముగు ఆత్మను వలయను. ఒక విశార్దూల, ఓ కవిశార్దూల, జ్ఞానాజ్ఞానములను విడిచి ఎవడు తానే బ్రహ్మమని ఉన్నాడో అతడు బ్రహ్మము నెరింగినవాడు కాడు, అతడు బ్రహ్మమేను. ముక్తికోపనిషత్తు 2వ అధ్యాయం లోపల నుంచి మనకిది వచ్చింది. జ్ఞాన అజ్ఞానములను విడిచి ఎవడు తానే బ్రహ్మమని ఉన్నాడో అతడు బ్రహ్మము నెరింగినవాడు కాడు, అతడు బ్రహ్మముని ఎరింగినవాడు. అంటే ఇతడు డిఫరెంట్ అయి ఉండి ఆ బ్రహ్మము డిఫరెంట్ అయి ఉండడము అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి జ్ఞానాజ్ఞానములను విడిచి ఎవడు తానే బ్రహ్మమని ఉన్నాడో అతడు బ్రహ్మమే. అతనికి మళ్ళీ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది అంటే బ్రహ్మం నెరిగినవాడు కాడు, వాడు బ్రహ్మముని తెలుసుకుని ఉన్నాడు అంటేనే వాడొకడు, మరి బ్రహ్మం ఒకటి అని కాదనమాట. కాబట్టి ఆ రకంగా ఎరింగినవాడు కాడు, తానే బ్రహ్మమని ఉన్నాడో అతడు బ్రహ్మమే అగును అనేటువంటిది ఈ యొక్క. ఇది వరకు ఉదహరించి వచ్చి ఉన్న 51 శృతులలో, అంటే ఈరోజు చెప్పుకున్న ముక్తికోపనిషత్తు 51వ రెఫరెన్స్ అన్నమాట. అద్వైత స్వరూపముగా నట్టి అనేక వాక్యములలో బహు కొద్ది వాక్యములు మాత్రము ఇచ్చట నెత్తి చెప్పబడినవి. కొన్ని ఉపనిషత్తులను విడిచిపెట్టుటయు సంభవించాను. ఏలనగా ఈ పుస్తకము మిక్కిలి విస్తరించిపోవునను కారణమున్న చేతనే చాలా ఎక్కువగా రెఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇస్తూ పోతేనే ఇంకా ఎన్నో ఉన్నాయనేసి చెప్తున్నారు రెఫరెన్సెస్. ఈ యొక్క శ్లోకానికి అన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇది ఇంకా పెద్దగా అవుతుంది పుస్తకం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడి వరకు ఆపారు. ప్రపంచము మొదలుగునవి యజ్ఞాన బ్రహ్మృతములనియు బ్రహ్మమే సత్యముగా ఉన్నట్టిదనియు అట్టి బ్రహ్మమునకు రూపాదులు లేవనియు కంఠోక్తంగా చెప్పి ఉండగా ఆదిత్యవర్ణం సువర్ణజ్యోతి మొదలగు శృతులు బ్రహ్మమునకు రూపమును చెప్పుచున్నవి కాదనిన అవి బ్రహ్మము అంధకారము కాదను దానిని ప్రకటింపజేయవచ్చిన శృతులే గాని రూపమును ప్రకటింపవచ్చిన శృతులు కావు. ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం మొదలగు శృతి వాక్యములు రుద్రాది రూపములు చెప్పుచున్నవి గాదయనిన ఇటు శృతివాక్యములను వీటిని అనుసరించినట్టి స్మృతి పురాణాదులను వ్యవహార దశను అనుసరించి నిర్గుణ బ్రహ్మోపాసన కనర్హులైన పురుషులు కడతేరుటకై సగుణోపాసనకు యోగ్యమైన ఈశ్వరాది రూపములను చెప్పుచున్నవి. అంటే మనకు ముక్తి కావాలి అంటే సగుణోపాసనైనటువంటి మనకు సగుణోపాసనకు యోగ్యమైన ఈశ్వరాది రూపములను చెప్పుచున్నవి. అంటే మనకు వేదం చెప్పినటువంటి రూపములనే పూజించాలి తప్ప మనంతట మనం ఏదో ఒకటి తయారు చేసుకొని పూజించకూడదు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. ఈ అర్థమును ఏవం సతతయుక్తాయే ఏ త్వక్షర మనిర్దేశ్యం సన్నియమ్యేంద్రియగ్రామం. దీని అందులో అధ్యాయములో 12వ అధ్యాయము శ్లోకం 1, 3, 4 మొదలగు శ్లోకంలో గాంచవచ్చును. ఇట్టి నిర్గుణోపాసన సాధారణ జనులకు అసాధ్యమైనందుచే అట్టి వారల కొరకై భక్తి, విశ్వాసము, ప్రపంచమున విరక్తి, సత్యము, నమ్మకము మొదలగు వాటిని కలుగజేసి వాటి వలన చిత్తశుద్ధిని క్రమక్రమముగా నొందించుటకై సగుణోపాసనను శృతులు విధించియున్నవి. సగుణోపాసనలోనూ ఉత్తీర్ణుడైన వాడు నిర్గుణోపాసనకు యోగ్యుడగుచున్నాడు.
ఇది దేని వలననగా భూమిని దున్ని పండించువానికిని మంచి చదువరి అయిన ఉద్యోగమునకై ప్రయత్నించువానికిని తన ప్రయత్నము వలన పొందదగిన ముఖ్యోద్దేశము ధనమే గదా. పైరు పెట్టువాడు మొదట పొందు ధాన్యాదుల పొంది పిదప అట్టి ధాన్యాదుల మూలముగా ధనమును పడేయుచున్నాడు. ఇందులకు ఆలస్యమును మిక్కిలి శ్రమయు కలిగియున్నది. ఉద్యోగము చేయువాడు అట్టి ధనమును అతి శీఘ్రముగా పడేయుచున్నాడు. వ్యవసాయదారుడు ఉద్యోగమును ఇచ్చయించినచో దానికి తగిన చదువు మొదలగు వాటిని సంపాదించుటకై చాలా కాలం అభ్యసించవలెను. ఉద్యోగమున ప్రయత్నించుటకై వ్యవసాయమును మాత్రం వదిలినచో తాను చేసిన వ్యవసాయము పోయి ఉద్యోగము సిద్ధింపక రెండునూ చెడిన వాడగును. కావున ప్రతి ఒక్కడూ తన బుద్ధి, శక్తి మొదలగు వాటిని నిదానించి తాను ఎందులో ప్రయత్నింపవలనో దాన్నే వెతుకుటకై శృతి పలు విధములైన ఉపాసనలను విధించి ఉన్నది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చాలా నీట్గా చెప్పారు. మనకు ముక్తిని పడేయవలను అంటే సగుణోపాసన, నిర్గుణోపాసన రెండు ఉన్నాయి. ఏదైతే ఎవరికైతే కరెక్ట్గా అర్థమవుతుందో దాన్నే వాళ్ళు పాటించవలను. సద్గుణోపాసన చేయవలను. అదే క్రమక్రమంగా ఎదిగి ఎదిగి నిర్గుణోపాసనకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు వెంటనే వెళ్తాడు, ఉద్యోగం చేస్తాడు, డబ్బు నెలలో సంపాదిస్తాడు. అలాగే వ్యవసాయం చేసేవాడు ఉన్నాడంటే వాడు కొన్ని మాసాలు వ్యవసాయం చేస్తే తప్ప పంట రాదు. పంట వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అమ్ముకొని ధనముని ఆర్జిస్తాడు. ఉద్యోగం చేసేవాడు కానీ ధనాన్ని ఆర్జించడమే తప్ప వేరొకటి లేదు. అదేవిధంగా పంటలు పండించేవాడు కూడా ధనాన్ని పోగు చేస్తాడు మెల్లిమెల్లిగా. కాబట్టి ఈ యొక్క వ్యవసాయం చేసేవాడు ఉద్యోగం చేయాలి అంటేనే ఫస్ట్ మొదట చదువుకోవాలి. కాబట్టి అతనికి సద్గుణోపాసన అనేటువంటిది ఏ రకంగా ఉందో అదే అతను పాటించవలను. కాబట్టి ఈ రకంగా మనకి ఏది సూటబుల్ అంటుందో దాన్నే మనం పాటించవలను. లేదంటే రెండింటిలో ఫెయిల్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా ధన్యవాదాలు అందరూ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో దట్ it will be forwarded to many more people, and the aspiration of taking this knowledge to wisdom to many more people will be successful for me. And when you are keeping these kind of videos and then listening to them, it gives transcendental experience. And at the same time, when you give this to your friends or relatives who are spiritually inclined, they will get benefit, and the benefit will pass on to you. A share of it will be passed on to you, and a share of it will be passed on to me, and then I will be blessed, and then together you will be blessed. Thank you so much. Happy day to you all.